జై శ్రీరామ్, జై శ్రీరామ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. జనవరి 22వ తేదీన సోమవారము అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రతిష్టాపన జరగనున్నది. అయోధ్య నుంచి అందిన అక్షింతలు చాలా పవిత్రమైనవి. రాముడే బాలరాముని రూపంలో తన ఆశీర్వాదాన్ని అక్షింతల రూపంలో ప్రతి ఇంటికి చేరవేశారు. జనవరి 22వ తేదీన అంటే సోమవారంన జరిగే శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ రోజున మన ఇంట్లో శ్రీరాముని ఏ విధంగా పూజించాలి, ఏ సమయంలో పూజించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలని వృద్ధి చేసుకోవాలి అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతలని అయోధ్య నుండి వచ్చిన అక్షింతల వాటికి కలపాలి. అక్షింతలు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి ఒక గిన్నెలో బియ్యం తీసుకొని అందులో కుంకుమ, పసుపు, పచ్చకర్పూరము, ఆవు నెయ్యి కలిపి పెట్టుకోవాలి. ముందుగా రాముల వారి ఫోటోను శుభ్రం చేసుకొని కుంకుమ, గంధం రాసి పూలతో అలంకరించాలి. అలాగే అయోధ్య నుండి వచ్చిన అక్షింతలు కూడా శ్రీరాముని చిత్రపటం ముందు ఉంచి పూజ చేయాలి. తర్వాత అక్షింతలను శ్రీరాముని ఆశీస్సులుగా భావించి రాముల వారికి నమస్కరించి 5 ప్రదక్షిణాలు చేయాలి. అలాగే సాయంత్రం కూడా స్నానం చేసి పూజలో 5 దీపాలు వెలిగించాలి. ముందుగా ఒక దీపాన్ని తులసి మొక్క దగ్గర వెలిగించి నమస్కరించి పసుపు, కుంకుమ వేసి ప్రదక్షిణ చేయాలి. ఇంటి గుమ్మం ముందు కూడా 2 దీపాలు వెలిగించాలి. ఆ తర్వాత పూజ గదిలో రాముల వారి ఫోటో ముందు 2 దీపాలు వెలిగించాలి. లేదా 5 దీపాలు పూజ గదిలో ఉన్న రాముల వారి ఫోటో ముందు వెలిగించినా పర్వాలేదు. తర్వాత అక్షింతలను తలపై జల్లుకోవాలి. ఈ అక్షింతలు పాడవకుండా శుభ్రంగా భద్రపరిచి దేవుడి రూములో ఉంచాలి. ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఈ అక్షింతలు తలపై వేసుకొని వెళితే రాముని ఆశీస్సులు ఎల్లవేళలా ఉంటాయని అంటారు. అలాగే పెళ్ళిళ్ళకి, పుట్టినరోజులకి, ఇతర శుభకార్యాలకి ఈ అక్షింతలు వేసుకుంటే రాముని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయని భావిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.